ఇక్కడ దిగేస్తాను. ఏంటి సార్, వెయిట్ చేయమంటారా? వద్దు. సరే సార్. సిగరెట్ ఇవ్వు. మా మీద నిందలు మోపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి. నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎన్ని నేరాలు జరిగాయో పరీక్షించుకోవాలండి. ఈ నియోజకవర్గంలో 10,000 పైగా క్రిమినల్ కేసులు రికార్డ్ అయింది. కేసులు దాగిన రహస్యాలను బయటపెట్టలేక కేసులు చేశారు. అప్పటి ప్రభుత్వంలో ఉన్నాం. ప్రజలారా, మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది మన పార్టీ. ఆ నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు పనికిరాని వాళ్ళని మీరు నిందలు వేసిన ఆ పోలీసులతోనే నేరస్తులను కనిపెట్టేలా చేస్తారు. తప్పుకోండ్రా, తప్పుకోండ్రా. డిఎస్పీ వచ్చారా? వచ్చారు సార్. గేట్ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది సార్. కరుణాకర్ గారు వచ్చినప్పుడు చిన్న తోపులాట జరిగింది. సార్ టోపీ లాగేసుకుని గొడవ చేశారు సార్. ఎగ్జిట్ పోల్ ఒకసారి చూడండి. 2 వారాల క్రితం ఉన్న పరిస్థితి లేదు ఇప్పుడు. ఈ చేతగానితనం వల్ల సఫర్ అవుతున్నది నేను. ఈ విషయం బయటకు పొక్కితే నా పేరు రిపేర్ అవుతుంది. మీడియా వాళ్ళు బయటే ఉన్నారు. ఎలక్షన్ కి ఇంకా 2 వారాలే ఉంది. మీ వల్ల కాకపోతే వదిలేసిపోండి. తెలివైన పోలీసుల్ని నేను తీసుకొస్తాను. ఊరికే డంబాలు కొట్టుకుని తిరుగుతున్నారు పనికి మాలిన వాళ్ళు. ఒక్క కేసైనా సరిగ్గా డీల్ చేశారయ్యా మీరు? నాకు రిజల్ట్ కావాలి. అందుకని వారాల తరబడి టైం ఇవ్వడం కుదరదు. 2 రోజుల్లో తేలిపోవాలంతే. చెప్పింది అర్థమైందా లేదా? ఎక్కడ వాళ్ళు? వెళ్ళిపోయారు సార్. గొడవ చేయడానికనే వాళ్ళని పిలిపించారు సార్. ఆ ప్లేట్ రవిగడి మనుషులు వాళ్ళు. పోయిన వారం బార్లో పట్టుకున్నామే వాడు ఇంకా ఆ డానీ సార్. వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్టీ ఆఫీసులోనే ఉంటారు. అక్కడికి మనం రావన్న ధైర్యం.
డిఎస్పీ మీద చేసినందుకు నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చింది మా అన్నయ్య మీద చేసినందుకు. అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగాని గోపురానికి స్వరాల గలగల గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుని చూసినప్పుడే వరాల వాతాన్ని వల్లవించగా నవ్వుని కచింపుడే అందమైన బాలుడే తనవాడే గోరువంక వాలగాని గోపురానికి గంటలే మోగనేలా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ మధు హ్యాపీ బర్త్డే టు యు. ఏయ్, తను కూడా పెట్టు. తను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాను. హలో సార్. దీన్ని కొంచెం స్లైస్ చేసి ఇవ్వు. ఇంకా నాకు ఇవ్వలేదు. వాడికి ఇంకో పీస్ ఇవ్వమా, తింటాడు. సార్ సార్ పార్టీ ఆఫీసులో కొంతమంది గూండాలు దాగున్నారని తెలియడంతో వెళ్ళాం. వాళ్ళు బాగా వైలెంట్ అయినప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అది సార్ నేను వాన్ చేస్తాను సార్, వాన్ చేస్తాను. ఎస్ సార్. సార్ నేను చెప్పాను కదా, మా సైడ్ నుంచి ఏ విధంగానూ స్లో డౌన్ అవ్వలేదు సార్. ఎవిడెన్స్ పక్కాగా అవ్వడానికి టైం అవుతోంది. మర్డర్ కేసు అవ్వడం వల్ల వాడే చేశాడు సార్, డౌట్ ఏం లేదు. ఇంకా కొన్ని ఆధారాలు సేకరించి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లేదు సార్, డిలే ఏమీ అవ్వదు సార్. అర్థమైంది సార్. ఓకే సార్. అవును సార్. సార్ 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 మేము అందుకే వాట్స్ ద స్టోరీ? గడిచిన ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11:30కి ఆటో డ్రైవర్ అయిన మురళి సుబ్బు అనే వ్యక్తి నడుపుతున్న షాప్కి వచ్చాడు. అక్కడ బాగా ఎక్కువగా మందు కొట్టాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు బండి తీకు, నేనే వస్తాను. నేను ఇంటికి వెళ్ళడం లేదు. మరైతే ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? సింహాద్రన్న, పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకున్నాను. నా చెల్లెల మనసుకు తగినట్టుగా ఒక కుర్రాన్ని నేను ఆల్రెడీ వెతుకుంచాను. వాళ్ళతో మాట్లాడిన వరదక్షిణ ఇవ్వడానికి ముందు మార్టిన్ అనే వెధవ దగ్గర 75,000 రూపాయలు నాకు కావాల్సి వచ్చింది. నాకు అవసరం వచ్చినప్పుడు ఇవ్వు అన్నాను. నువ్వు ధైర్యంగా వాళ్ళకి మాట ఇవ్వరా అని వాడు చెప్పినందువల్లే నేను మాట ఇచ్చాను. అది నీకు తెలుసు కదన్నా. కానీ ఇప్పుడేంట్రా అంటే ఇచ్చిన మాట మర్చిపోయి ఆ ఎదవ డబ్బు లేదంటున్నాడు. మార్టిన్ సారా? ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోద్ది. ఒకవేళ అలా పెళ్లి గనక ఆగిపోయిందంటే ఒక్కను కూడా ప్రాణాలతో వదలను. ఇప్పుడు నువ్వు తాగున్నావు, అక్కడికి వెళ్ళొద్దురా. మురళి అక్కడి నుంచి మార్టిన్ ఇంటికి వెళ్ళాడు. డబ్బు గురించి మాట్లాడడం వల్ల వాదోపవాదాలు జరిగాయి. నాకు నువ్వు ఇస్తానన్న 75,000 రేపే కావాలి. అది ఇస్తేనే చెల్లి పెళ్లి చేయగలను. ఖచ్చితంగా డబ్బు ఇస్తానని నేను నీకు మాట ఇవ్వాలా? ఆ టైంకి ఉంటే ఇస్తానన్నాను. నిశ్చితార్థం చేసుకురా, డబ్బు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తావా? నియంత్రణ కోల్పోయి మార్టిన్ మెడని గట్టిగా పట్టుకొని దగ్గరున్న చెక్క గుంజకేసి గట్టిగా మోదాడు. మార్టిన్ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. షీబా అది చూసి భయంతో అయ్యో అని గట్టిగా అరిచింది. మురళి తన చేతిలో దాచిపెట్టుకున్న పెప్పర్ స్ప్రేని ఆమె మీద స్ప్రే చేశాడు. నియంత్రణ కోల్పోయిన అతను నేల మీద పడ్డాడు. అదే సమయంలో లేవడానికి ప్రయత్నిస్తున్న మార్టిన్ ముఖం మీద కూడా స్ప్రే చేశాడు. షాకుతో కింద పడిపోయి ఉన్న మార్టిన్ ని నడుములో దాచిపెట్టుకున్న పదునైన స్క్రూ డ్రైవర్ తో అతి క్రూరంగా గుండెల్లో పొడిచాడు. అప్పుడే స్పృహలోకి వచ్చి లేవడానికి ప్రయత్నిస్తున్న షీబా గుండెల్లో కూడా 2 సార్లు పొడిచాడు. తర్వాత ఆ ఇంటిని బయట నుంచి లాక్ చేసి 2 శవాల్ని ఇంటి వెనక ఉన్న పెరట్లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. అదే చోట ఒక పిల్లి చనిపోయి దుర్వాసన రావడంతో మృతదేహాల దుర్వాసనని కనిపెట్టడంలో ఆలస్యమైంది. అందువల్ల హత్యలు జరిగిన 2 రోజుల తర్వాత ఇద్దరూ కనిపించట్లేదని మార్టిన్ సహోదరుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే శవాల్ని కనిపెట్టడం జరిగింది. కానీ ఆలోపే కొన్ని ముఖ్యమైన ఆధారాలు చెరిగిపోయాయి. మార్టిన్ ఫోను కనిపించలేదు. మరికొన్ని వాటిని నేరస్తుడే చెరిపేశాడు. సార్, దిస్ ఈస్ ద స్టోరీ. బట్ సార్,
మార్టిన్ వల్లే ఆ కుర్రాడు కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యాడు. వాడు ఇప్పటికీ స్ట్రాంగ్ సస్పెక్టే. రేపు ఎంక్వైరీకి హాజరవ్వాలని నేను వాడికి చెప్పాను. సస్పెక్టే, బట్ స్ట్రాంగ్ కాదు. అలా ఒక మోటివ్ ఉందని చెప్పగలం గానీ వాడికి వ్యతిరేకంగా ఒక ఎవిడెన్సు లేదు. అది మాత్రమే కాదు సార్, ఈ మురళీ చెల్లెల పెళ్లి కోసం కొంత డబ్బిచ్చి సాయం చేస్తానని మార్టిన్ చెప్పినట్టు మురళి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. చివరికి అతను ఆ డబ్బు ఇవ్వలేదు, పెళ్లి ఏమో ఆగిపోయింది. దీనికి కారణం వరకట్నమే సార్. అలా చూస్తే మనం చెప్పిన మోటివే కదా. మురళి ఆ ఇంట్లో సొంత మనిషిలా తిరిగేవాడు. వాడు మిగతా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల్లో అది క్లియర్గా తెలుస్తోంది. ఎప్పుడు ఆ లేడీ షాపింగ్కి వెళ్ళేది అతనే ఆటోలోనే. ఆ ఇంటి సందు బొందులన్నీ తెలుసు వాడికి. అది మార్టిన్ వాంగ్మూలంలో కూడా ఉంది. ఇకపోతే చనిపోయిన వాళ్ళిద్దరి శరీరాల్లో ఉన్నవి పంక్చర్ వూండ్స్. దీన్ని బట్టి చూస్తే వాడు ఉపయోగించిన ఆయుధం మోస్ట్ ప్రాబబ్లీ స్పైరల్ షేప్లో ఉన్న లాంగ్ స్క్రూ డ్రైవర్ అయి ఉంటుంది. మురళి లాంటి ఆటో డ్రైవర్ దగ్గర తప్పకుండా అటువంటి టూల్స్ ఉండే అవకాశం ఉంది సార్. బట్ వాడిచ్చిన వాంగ్మూలంలో అనుమానించే విధంగా ఏమీ తెలియలేదు. వాడు చెప్పేవన్నీ నమ్ముతూ ఉంటే వాడు చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని నాకు అనిపించలే. ఇక్కడ అనిపించడం ముఖ్యం కాదు, చెప్పాల్సింది జవాబు. తెలుసు, కానీ ఆ జవాబుని మనం సృష్టించడం కష్టమా సార్?